హలో గైస్, విజయ్ సేతుపతి. అతని ఫ్యాన్స్ అతన్ని ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం అతనిది. నిండుకొండ తొనకదు అంటారు కదా, ఆ విధంగా అతను ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే చాలా నిస్వార్థంగా ఎలాంటి భేషజం లేకుండా ఉంటాడు. అదే నాకు నచ్చుతుంది. అతని మొదటి సినిమా నేను చూసిన అతని మొదటి సినిమా పిజ్జా యాక్టింగ్ చాలా బాగుంటుంది అతను. అదేవిధంగా నేను రౌడీని, ఒక 96 కానీ, పెట్టా కానీ, విక్రమ్ వేద కానీ, ఫర్జీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి సినిమాలు అతను మనకి ఇచ్చాడు. మాస్టర్ సినిమాలో తన యాక్టింగ్ అయితే విజయ్ను కూడా దాటేసింది, అంత బాగుంటుంది. తర్వాత సినిమా వచ్చింది లేటెస్ట్గా, అది పెద్ద అనిపించలేదు. ఇక రీసెంట్గా సార్ మేడం అనే మూవీ రాబోతోంది. ఆ మూవీలో నిత్యమైన యాక్ట్ చేశారు. ఆ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇందాకనే ట్రైలర్ రిలీజ్ అయ్యింది, ట్రైలర్ చూశాను. కుటుంబ నేపథ్యంగా సాగే సినిమా అది. కుటుంబంలో చిలికి గానివాలుగా చిన్న గొడవలుగా మొదలయ్యి అలాగే పెద్ద గొడవలుగా చివరికి వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారనే మూవీ, ఆ ప్లాట్ గురించి సార్ మేడం అనే మూవీ తీశారనుకుంటా. విజయ్ సేతుపతి యాక్టింగ్కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నో మంచి నేషనల్ అవార్డ్స్, తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్, తను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా తను అందుకున్నాడు. విజయ్ సేతుపతిని చూస్తుంటే గొప్ప నటుడు మనకి వచ్చాడు అని చెప్పి అనిపిస్తుంది.